హలో హాయ్ అండ్ నమస్తే. చిన్న చేపలతో చేపల పులుసు అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం ఇలా చిన్న చేపలు తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. అలా క్లీన్ చేసుకునే చేపల్లో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం అనేది చేపలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. అలా కలుపుకునే చేపల్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 2-3 సార్లు వాటర్లో కడుక్కొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆ మిక్సీ జార్లో యాడ్ చేసి 5-6 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకొని దీన్ని ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు, చిన్న ముక్క అల్లం, 5-6 మిరియాలు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది పేస్ట్ బాగా ఫ్రై అయిందండి. మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన దీంట్లో చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇందాక మనం ఉప్పు కారం వేసుకుని చేపలను కలుపుకున్నాం కాబట్టి ఉప్పు కారం అని చూసుకొని వేసుకోండి. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఉప్పు కారం కలిపి పెట్టుకునే చేపలను కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని చింతపండు నుంచి రసాన్ని తీసుకుని ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు మీడియం మంట మీద పులుసు అనేది బాగా మరిగి చిక్కబడేంత వరకు ఈ పులుసుని ఉడకనివ్వండి. అలా 15 నిమిషాల తర్వాత పులుసు అనేది దగ్గరికి వచ్చి ఈ విధంగా మరిగి ఉంటుందండి. దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చిన్న చేపలతో పులుసు అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.